పాకిస్తాన్కు ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. తాజాగా భారత్, అమెరికా మధ్య మరో కీలకమైన వాణిజ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తాజా ఒప్పందం ప్రకారం భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న పన్ను 50% నుంచి నేరుగా 18%కి తగ్గనుంది. భారత్, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని హామీతో ఈ ఒప్పందం కుదిరింది. ఈ నిర్ణయం పాకిస్తాన్కు ఎలా షాక్ అవుతుందనే ప్రశ్న మీకు వచ్చే ఉంటుంది. అయితే ఈ మధ్య పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్తో ట్రంప్ ఎంత సాన్నిహిత్యంగా మెరిగారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓవైపు ట్రంప్ చాలా గ్రేట్ అని షరీఫ్, మునీర్ కొనియాడుతుంటే, మరోవైపు మునీర్ నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అని ట్రంప్ చెప్పారు. కానీ టారిఫ్ విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఇక్కడ పాకిస్తాన్పై అమెరికా 19% టారిఫ్ను విధించింది. భారత్పై మాత్రం 1% తక్కువ, అంటే 18% సుంకం విధించింది. భారత్ కంటే పాకిస్తాన్పై టారిఫ్ 1% ఎక్కువగా ఉంది. ఇదే పాకిస్తాన్కు అమెరికా ఇచ్చిన షాకింగ్ గా చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ట్రంప్ టారిఫ్ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికలో ప్రకటించారు. భారత్ ఇకపై అమెరికా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని, అవసరమైతే వెనిజులా నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిణామం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనపై ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై పన్ను 18%కి తగ్గడం చాలా సంతోషకరం. ఈ గొప్ప నిర్ణయానికి భారత ప్రజల తరపున అధ్యక్షుడు ట్రంప్కు ధన్యవాదాలు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని, ఎన్నో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయని మోడీ పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో ఆసియా ప్రాంతంలోని అనేక దేశాలతో పోలిస్తే భారత్ ఇప్పుడు మెరుగైన స్థితిలో నిలిచింది. చైనా, పాకిస్తాన్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, వియత్నాం లాంటి దేశాల కంటే భారత్పై అమెరికా విధించే పన్ను తక్కువగా ఉంటుంది. అయితే యూరప్ దేశాలు, జపాన్, దక్షిణ కొరియా వంటి అమెరికా మిత్ర దేశాలతో పోలిస్తే మాత్రం భారత్పై పన్ను కొంచెం ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం అమెరికా బ్రెజిల్పై 50% పన్ను విధిస్తోంది. మయన్మార్, లావోస్లపై 40%, చైనాపై 37%, దక్షిణాఫ్రికాపై 30% పన్ను ఉంది. దక్షిణాసియాలో వియత్నాం, బంగ్లాదేశ్లపై 20%, పాకిస్తాన్, మలేషియా, కంబోడియా, థాయిలాండ్లపై సుమారు 19% పన్ను ఉంది. మరోవైపు బ్రిటన్పై కేవలం 10% మాత్రమే. యూరప్ యూనియన్, స్విట్జర్లాండ్, జపాన్, దక్షిణ కొరియాలపై 15% పన్ను ఉంది.